నిరసన తెలియజేయడం కానీ డిస్సెంట్ తెలియజేయడం కానీ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ. ప్రజాస్వామ్యానికి అదే అందం. తప్పకుండా ఆ వెసులుబాటు ఉండాలి. కానీ ఆ పేరిట ప్రజలకు అతి అసౌకర్యం కలగకూడదు. ఇష్టం వచ్చినట్టు ఎటుపడితే జరగకూడదు. మీ అందరికి తెలుసు, ఇప్పుడు మనం లుంబిని పార్క్ అంటాం. ఒకప్పుడు ధర్నా చౌక్ లుంబిని పార్కే. అక్కడ ధర్నాలు నేను కూడా పాల్గొన్నా. సెక్రటేరియట్ గేట్ ఎదురుగా లుంబిని పార్కే ఒకప్పుడు ధర్నా చౌక్. చెలో అసెంబ్లీ అంటే దాని పద్ధతి వేరే ఉండేది. చెలో అసెంబ్లీ పేరిట కొంతమంది సిటీకి రావటం, ఒక నిర్ణీత ప్రాంతంలో వాళ్ళందరూ ఆగిపోవటం, అందులో నుంచి డెలిగేషన్ శాసనసభకు రావటం, ముఖ్యమంత్రినో గౌరవ మంత్రినో కలవటం, మెమరాండం ఇవ్వటం, వెళ్ళిపోవటం అనేది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో జరిగేది. కానీ ఈ మధ్య జరుగుతున్నటువంటి చిల్లర వ్యవహారాలు మీరు చూస్తున్నారు. కోర్టు చెప్తే కూడా మేము వినం, కోర్టు ఆదేశాలు కూడా మేము బేఖాతరు చేస్తాం, డేట్ మేమే ప్రకటిస్తాం, స్థలం మేమే ప్రకటిస్తాం, ఇక రక్తాలు గారినా సరే మేము ధర్నా చేస్తాం అంటే ఏం చేస్తారండి? ఈ రక్తాలు గారుడు ఎందుకు, మీరు ఉల్లంఘించుడు ఎందుకు? ఆల్రెడీ జీవోస్ ఉన్నాయి. సచివాలయానికి శాసనసభకు కొంత నిర్ణీతమైన దూరంలో ఇది జరపాలి, ఎందుకంటే ఏదైనా మంచి చెడ్డ జరిగితే కూడా బాగుండదని చెప్పారు. కొంతమంది మేము ఇప్పటికి ఏమి రద్దు చేయలే, వాస్తవానికి చాలామంది తెలియదు. ఇది ఎవరికి వాడే ఏదో ఊహించుకుంటా ఉన్నారు. గవర్నమెంట్గా మేము చేయలే. గవర్నమెంట్గా మాకు నోటీస్ వచ్చింది. కొంతమంది పిలిచి వేసిండ్రు. ఇక్కడ ధర్నాలు చేయడం వీటి వల్ల మాకు అసౌకర్యం కలుగుతూ ఉంది. ఆ వాకర్స్, ఇందిరా పార్క్ వాకర్సు, ఆ ఏరియా రెసిడెంట్సు, అనేక అసోసియేషన్లు పిలిచి వేసినాయి. ఇక్కడ తీసేయండి, వేరే చోట ఏర్పాటు చేయండి. నన్ను పోలీసులు వచ్చి అడిగిన, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి మరి మేమంటే, వాస్తవం కూడా ఇన్కన్వీనియంట్ ఉంటుంది. ఇంకా ముందుకు పోతుంటే మీరు టైం టు టైం రివ్యూ చేసుకొని మారుస్తూ వచ్చిండ్రు. సెక్రటేరియట్ ముందున్న దాన్ని ఇందిరా పార్క్ తెచ్చిండ్రు. ఇప్పుడు ఇందిరా పార్క్ నుంచి ఇంకో పార్క్ పోతుంది, ఏముంది? కాబట్టి వేరే మంచి 4-5 ప్లేసులు చూసి అక్కడ వాళ్ళకి వెసులుబాటు కల్పించండి, అన్ని రకాల ఆస్కారం కల్పించమని చెప్పినాం. దానికి చెప్పిన నేను లిమిటెడ్ రేంజ్లో జరిగేటువంటి బహిరంగ సభ కూడా పెట్టుకోవడానికి స్థలాలు చూపించమని చెప్పినాం. ఒకప్పుడు నిజాం కాలేజ్ జరుపుతున్నాం. అది హెవీ సెంటర్. వాస్తవానికి అక్కడ జరిగినప్పుడు చాలా పెద్ద కయాస్ వస్తుంది. ఎప్పటికప్పుడు మార్చుకుంటాం. కాబట్టి కొంత బహిరంగ ఒక 10, 15, 20 వేల రేంజ్లో పెట్టుకునే బహిరంగ సభలకు కానీ, 2, 3 వేలు లేదా 500, 400 పెట్టుకునేటువంటి ధర్నాలకు కానీ 1 కాదు 4 ఆప్షన్లు, 5 ఆప్షన్లతో ప్లేసులు వెతకండి, దాన్ని కోర్టుకు సబ్మిట్ చేయమని చెప్పినాం. బహుశా పోలీస్ డిపార్ట్మెంటు సబ్మిట్ చేసి ఉంటారు, నాకు ఆ నాలెడ్జ్ కూడా లేదు. చేస్తే మరి కోర్టు ఏం చెప్తుంది, ఏం జరుగుతుంది, దాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఎందుకంటే మునుపటి కంటే ఇప్పుడు బాగా వెసులుబాటు వచ్చిందండి. చాలా అద్భుతమైన వెసులుబాటు వచ్చింది. ఇప్పుడు ధర్నా నువ్వు ఏడ చేసినా ఒకటే, లైవ్ టెలికాస్ట్ వచ్చిన తర్వాత ఏడ ధర్నా జరిగితే అక్కడికి ఆటోమేటిక్గా మీడియా వస్తుంది, ఆటోమేటిక్గా టెలికాస్ట్ అవుతుంది. మీకు కావాల్సిన ఇష్యూ రిజిస్టర్ చేయాలా, ప్రభుత్వం దృష్టికి తేవాలి, సమస్య రిజిస్టర్ చేయించాలి, ప్రజల దృష్టికి తీసుకుపోవాలి. దానికి ఎక్కడైతే ఏంటంటే నాకు అర్థంగా ధర్నా చేయ గిన్నే ఉండాలి, మేము చెప్పిన కానీ ఉండాలి. ఏడుంటే నువ్వు చేసే ధర్నా లేకపోతే ఇంకోట, దానికేం పడదలు నాకు అర్థంగా. అదే ప్రజలకు సంబంధించిన సమస్యనా సార్?